నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. క్షణిక ఆనందం కోసం గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసవుతున్న యువత తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకుంటున్నారని వెంకటగిరి పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగంగా వెంకటగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన ప్రత్యేక డ్రగ్ టెస్టులో గతంలో గంజాయి కేసుల్లో నమోదైన పాత నేరస్తులు, అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. ఈ టెస్టుల్లో 16 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు గల యువకులే కావడం కలవరపరిచే అంశంగా మారింది. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ, సరదాగా మొదలైన గంజాయి అలవాటు చివరకు జైలు జీవితం, కుటుంబాల పతనం, భవిష్యత్తు నాశనానికి దారితీస్తుందని హెచ్చరించారు. గంజాయి వినియోగం వల్ల చదువు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక గౌరవం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. డ్రగ్ టెస్టుల్లో ఒక్కసారి పాజిటివ్ రావడం హెచ్చరిక మాత్రమేనని, అయితే పునరావృతంగా పాజిటివ్ గా తేలిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి అలవాటు ఉన్న వారిని పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఎలాంటి ఉపేక్ష ఉండదు అని తేల్చి చెప్పారు. గంజాయి మత్తులో యువత నేరాల బాట పట్టే ప్రమాదం ఉందని, వారి జీవితాలతో పాటు తల్లిదండ్రుల ఆశలు, కుటుంబాల భవిష్యత్తు కూడా చీకటిలో కలిసిపోతుందని అధికారులు హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిత్యం నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సిఐ ఎం రోసయ్య, ఎస్ఐ బ్రహ్మనాయుడు, ఎస్ఐ స్వరూప తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉన్నవారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. గంజాయి మత్తు కొద్దిసేపే, కానీ దాని పరిణామాలు జీవితాంతం వెంటాడతాయి అంటూ పోలీసులు యువతకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఎవరెవరితో తెలుసుకుంటారు? పర్లేదు, మీరు ఎవరెవరు చెప్పండి, చూద్దాం. తాగే వాళ్ళంతా ఇదేంట బైక్ మీరు అది ఎవరెవరు కలిసి తాగుతారు? మీతో పాటు ఎవరెవరు చూస్తున్నారు? మీరు సహజంగా ఇద్దరు ఒకటే కొట్టలేదు, ఎవరు కొట్టేటప్పుడు ఎన్ని సందర్భం మీరు తెలుసుకుంటారు? ఎవరెవరు చెప్పర్లేదు వాళ్ళకి దేశం ఉంటుంది. మీకెంత వయసు? వేరే పక్కన మాట్లాడేది ఏరియా కాదు, బాగా మాట్లాడేది కాంపల్ వెనకాల మీకు తెలిసి తాగేవాళ్ళు తాగేవాళ్ళు మీతో పాటు తాగేవాళ్ళు వాళ్ళ పేరు చెప్పు. వెళ్ళిపోతే వెళ్ళిపోయారు. జనార్దన్ జనార్దన్ ఎంత వయసు? పిల్లలకి మ్యారేజ్ అయిపోయింది. ఏ ఊరు? చెప్పుకుంటాం. మ్యారేజ్ అయిపోయింది. అన్న ఏమి అన్నీ లేకుండా వర్క్. నీకు ఎవరు నేర్పారా తాగడం? పిల్లకాయలు తర్వాత ఏ పిల్లకాయలు? ఏ స్కూల్లో? జెడ్పీ స్కూల్లో అప్పుడు తర్వాత అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత అలవాటు. ఎప్పుడైతే 10th అయిపోయింది? 2023 సార్. 3 ఏళ్ల క్రితం. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నాను. ఆ 3 ఏళ్ళ నుంచి తాగుతున్నాను సార్. లేదు సార్, 3 months అయిపోయింది సార్. నువ్వు చివరిసారి తాగింది ఇప్పుడు? 3 months అయిపోయింది సార్. నువ్వు తాగే చివరిసారి సార్ 2.5 నెలలు అవుతుంది సార్. 2.5 నెలలు. సన్నగా 3 నెలలు అవుతుంది. ఇందులో జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్నో చేసిన జైలుకి వెళ్ళి ఎవరెవరు కలిపి కేసు? అందరికీ ఒకే కేసులు సపరేట్ సార్. మా ఇద్దరితో కేసు. మీ ఇద్దరితో కేసు. మీ కేసులో మిగతా వాళ్ళు ఎవరున్నారు? సార్ మిగతా వాళ్ళు జైల్లో ఒక అబ్బాయి
గణేష్ సార్, వాడా పెనుమతి గణేష్ ఏ జైల్లో ఉన్నాడు? సార్. ఇప్పుడు నెల్లూరు అనుకుంటా సార్. నెల్లూరు సార్. కడప జైల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? ఏ కేసులో పోయాడు జైలుకి? సార్ గంజాయి కేసు. గంజాయి కేసులు జైలు పోయాడు. ఇప్పుడు గంజాయి కేసు కాదు, గంజాయి కేసులు పెట్టినా మారట్లేదు కాబట్టి, భయం లేదు కాబట్టి, 3 నెలలకైనా బెయిల్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఏం కేసు పెట్టాము? ఈడీ యాక్ట్. ఏంటి? ఈడీ యాక్ట్ పెట్టారు. ఈడీ యాక్ట్. ఈడీ యాక్ట్ అంటే ఏంటి? సంవత్సరం 2 సంవత్సరాలు కాదు సార్. దానికి బెయిల్ పెట్టి నిలబడలేదు. అర్థమైందా? అంటే గంజాయి కేసు పోయినా కూడా, మా గంజాయి కేసులో జైలుకి పోయినా కానీ మీలో మార్పు రాలేదంటే ఈడీ యాక్ట్. అర్థమైందా? ఎందుకు ఎందుకు ఇప్పుడు చాలామంది ఇంకా వేరే వేరే అలవాట్లు ఉంటాయి. సిగరెట్ తాగుతాడు ఒకటి, ముందు తాగుతాడు ఒకటి, ఇంకోటి కూడా తాగుతాడు. అది తాగితే వాడి వరకే నష్టం, వాడి కుటుంబం వరకు నష్టం. గంజాయి తాగితే ఏమైంది? అందరూ నష్టం. గంజాయి తాగిన మొత్తులో మీరు ఎవరిని ఏం చేస్తారో ఎవరో తెలియదు. మీ మైండ్ ఎలా పని చేస్తుందో తెలియదు. గంజాయి తాగితే ఇంత అమ్మ నాన్న కొట్టచ్చు, అక్క చెల్లెలను కొట్టచ్చు, భార్య పిల్లలను కొట్టచ్చు, రోడ్డు మీద బైక్ నడుపుతుంది, మీ ఇష్టం వచ్చినట్టు వేగంగా నడిపి ఎవరైనా గుద్ది చంపొచ్చు. మీ చేతిలో తాగుతూ ఉంటే చేతిలో బీరు బాటిల్ ఉంటే బీరు బాటిల్ తీసుకుని ఎదుగుతానికి పడవచ్చు. ఎన్ని నేరాలు జరుగుతాయి? ఏమైనా కారు తీసుకొని పోతున్నాడు, కారు తీసుకొని వెళ్ళి ఎవరిని గుర్తుతో తెలియదు. ఎందుకు? నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు. గంజాయి వల్ల అన్ని నష్టాలు ఉన్నాయి. మీరందరూ మీ అమ్మా నాన్నలు కష్టపడి సంపాదించిన డబ్బుని మీరు ఇట్లా చాలా చెడ్డ అలవాట్లకి, దురలవాట్లకి పడి నేరాల్లో ఇరుక్కుంటే మీ జీవితం నాశనం అయిపోయింది. అర్థమైందా? మంచి గాలి పీల్చుకోవాలి. పొగ పీల్చుకుంటే ఏమైంది? మామూలుగా ఉన్నారా గాలి పీల్చుకోవాలి. ఎక్కడికన్నా ఇంకా పైకి వెళ్ళామనుకో, గాలి దొరకకపోతే ఆక్సిజన్ పెట్టుకోవాలి. కోవిడ్ టైంలో ఆక్సిజన్ గాలి దొరక ఏం చేశారు? ఆక్సిజన్ పెట్టుకున్నారు. అవునా? మంచి గాలి ఉంటే మీకు సరిపోక పొగ పీల్చుతున్నారు. ఆ పొగలో మామూలు పొగ కూడా కాదు, గంజాయితో కలిపి పీల్చుతున్నారు. అవునా? మంచి గంజాయి కోసం 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి బోర్ రావాల్సింది 80 ఏళ్ళకి అమ్మేవాడు దొరుకుతాడు. చెప్తాడు అమ్మేవాడు దొరికితే చెబుతాడు, వాడు ఎవడెవడు కమ్ముతాడో చెబుతాడు. ఆరోగ్యమైన పేరు ఒకటి. మీ అమ్మ నాన్న మాట వినేవాళ్ళు రాగం సార్ చదువుకునేవాళ్ళు. నేను హిందీలో పట్టుకో సార్. అంటారా రండి, బాక్స్ పట్టుకో ఏదైనా వేస్ట్ ఏదో నెంబర్ ఒకటి ఎవరు అట్టబోరా ఒకటి ఇదే తమ్ముడు తరుణ్ ఇక్కడికి వచ్చి సార్ నాది 7వ నెంబర్. మీరు ముగ్గురు, మూడో నెంబర్ ఎవరు? 10 ఇదే 9 ఎవరు? 9 ఎవరు? 15 ఎవరు? ఏం పేరు?
44 తర్వాత 43, 44, 44. నమస్కారం. ఈరోజు వెంకటగిరి పట్టణంలో గంజాయి సేవిస్తారు అనే అనుమానం ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వాళ్ళతోటి గంజాయి తోటి టెస్ట్ చేయించడం జరుగుతుంది. దీన్ని ప్రయోగాత్మకంగా ఒక నెల రోజుల క్రితం జిల్లా ఎస్పీ గారు, జిల్లా కలెక్టర్ గారు ఈ ఒక బస్సులో ఈ కిట్స్ అన్ని ఇచ్చేసి జిల్లాలో ఇంపార్టెంట్ పట్టణాల్లోకి అని పంపించేసి అనుమానంగా ఉండేటువంటి వ్యక్తుల మీద ఇలా టెస్ట్ చేయడం ద్వారా ఎవరు నిజంగా తాగుతున్నారు, దాని ప్రభావం ఎంత ఉందనేది అసెస్మెంట్ చేయడం కోసం జరుగుతూ ఉంది అన్ని పోలీస్ స్టేషన్లో. సో ఇప్పటి వరకు నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో సుమారుగా 250 మందిని టెస్ట్ చేయడం జరిగింది. ఒక 45 మందికి పాజిటివ్ వచ్చింది. ఇలాంటి వాళ్ళని చెక్ చేయడం వల్ల వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళలో మార్పు కోసం ప్రయత్నం చేయటం, వాళ్ళ కనుక అలానే కంటిన్యూ చేసేటట్టయితే మళ్ళీ 2-3 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయటం, వాళ్ళ తర్వాత కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వీళ్ళని ప్రశ్నించడం ద్వారా వీళ్ళకి ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, దాని సోర్స్ ఏంటి, దీనికి ఉన్న నెట్వర్క్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి దాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి గంజాయిని పూర్తిగా నిర్మూలించాలి, గంజాయి రవాణా కానీ, గంజాయి సేవించడం కానీ, గంజాయి కలిగి ఉండటం కానీ పూర్తిగా నిరోధించాలనే ఉద్దేశంతో పకడ్బందీగా అన్ని రకాల అంటే కేసెస్ ఇన్వెస్టిగేషన్ కానీ, డిటెక్షన్ కానీ, దీని ట్రాన్స్పోర్టేషన్ లో కానీ అన్ని ప్రతి స్టెప్ లో కూడా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాంట్లో భాగంగా అనేక రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం స్కూల్స్ లో, కాలేజెస్ లో. అలాగే ఇలా కొంచెం స్లమ్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన సమాచారం వచ్చేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ఈ గంజాయి కేసులో ఉన్నటువంటి వాళ్ళ మీద, ఎక్కువ కేసులు ఉండేటువంటి వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. వెంకటగిరికి సంబంధించి గణేష్ అనే అతన్ని ఆల్రెడీ పీడీ యాక్ట్ లో పంపించాం. అతను గంజాయి సేవిస్తాడు, అతని మీద ప్రాపర్టీ అఫెన్స్, దొంగతనాలు లాంటి కేసులు ఉన్నాయి. వీటన్నిటి మీద పంపించడం జరిగింది. సో ముందు ఈ కన్స్యూమర్స్ ఎవరైతే వాళ్ళ మానసిక బలహీనత వల్ల ఇలాంటి వాటికి దురలవాట్లకు అలవాటు పడ్డారో వాళ్ళని కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కనుక కాకుండా ఉన్నట్టయితే వాళ్ళని ఇంకా చట్ట ప్రకారం ఎలా కంట్రోల్ చేయాలో, వాళ్ళని అవసరం అయితే కొంతమంది డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. గంజాయిని ఎట్లయినా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పటిష్టమైన ప్రణాళికతోటి అన్ని పట్టణాల్లో చర్యలు తీసుకోవడం. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు సుబ్బారాయుడు సార్ ఈ రోజు ఈ బస్సుని వెంకటగిరి పట్టణానికి పంపించారు. ఒక 10 రోజుల క్రితం నాయుడుపేట, సులూరుపేటలో చేసాం. అలాగే ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్నటువంటి కొంత లేబర్ ఎవరైతే కొంతమంది అలవాటు పడి ఉంటారో వాళ్ళని కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఉంటే చెక్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజల్ని లేదంటే మీడియా మిత్రులను కూడా కోరుతాము. దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక మార్పు కోసం గంజాయి రహిత రాష్ట్రంగా ఏర్పాటు చేయడంలో పోలీస్ శాఖ కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటగిరిలో ఎన్ని మందికి టెస్ట్ చేశారు, ఎన్ని మంది నెగిటివ్ వచ్చింది పాజిటివ్? వెంకటగిరిలో ఇప్పటి వరకు ఒక 20 మంది వరకు సుమారుగా చేశారు. ఈ రోజు బస్సులో పెట్టి అందరినీ తీసుకొచ్చి చేస్తున్నాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇంకా ఈ బస్సు వచ్చినప్పుడే కాకుండా ఇంకా పోలీస్ స్టేషన్ లో కూడా కొన్ని కిట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా అనుమానం వచ్చి వాళ్ళు ఏదన్నా వేరే రకంగా ఉండి తాగి కొట్టుకుంటే కూడా కొంతమంది గంజాయి దాగి కొట్టుకున్నారని అంటారు. అలాంటి అనుమానాలు ఉంటే అప్పటికప్పుడే వాళ్ళ దగ్గర కూడా టెస్ట్ చేస్తాం. సో ప్రతి స్టేషన్ లో కూడా కిట్స్ పెట్టాం. వెంకటగిరి, నాయుడుపేట, సులూరుపేట, తడ ఇలాంటి పోలీస్ స్టేషన్ లో అప్పటికప్పుడే టెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఇలా వచ్చిన వాళ్ళని కౌన్సిలింగ్ ఇప్పుడు కనుక పాజిటివ్ వచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించేసి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది వాళ్ళని గమనించాలని, వాళ్ళు ఉదయం సాయంత్రం వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, దీని గురించి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ద్వారా వాళ్ళలో కూడా బాధ్యత కొంచెం గట్టిగా మాట్లాడటానికి తల్లిదండ్రులుగా వాళ్ళని మందలించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా ప్రధానంగా దాంట్లో చేస్తే మార్పు అనేది వచ్చే అవకాశం ఉంది. లేకపోతే వాళ్ళు కూడా బాధితులుగా మారిపోతారు. వాళ్ళ వల్ల గంజాయి సేవించే పిల్లల వల్ల తల్లిదండ్రులు కూడా బాధితులుగా మారే అవకాశం ఉంది. సో వాళ్ళని కూడా దాంట్లో మనం ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరం ఉంది.
సార్ నేను నాకు 2 నెలలు తర్వాత జైలుకి వచ్చావా? అబ్బాయి ఎవరో చెబుతాడులే. నువ్వే చెబుతావు, తాగుతున్నావు. తాగుతున్నావు నువ్వే చెప్తావు కదా. ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఎవరు ఇస్తే? లేదు సార్ ఈ పక్కన నువ్వు పోయి వాళ్ళది అయిపోయిందా? క్యారేజ్ అయిపోయిందా? వచ్చిందా ఇది? అబ్బాయి సార్ కేసు పట్టినారు భాష వచ్చిందా? టెస్ట్ అయిపోయిందా? నీకు రాలేదా? మానేసి 3 నెలలు అట్లాగా సార్ నేను జైలుకి పోయి వచ్చింది ఇంక తాగలేదు నువ్వు వెళ్ళొచ్చినా తాగలేదు సార్ మరి నువ్వు రాలేదా? భాష వచ్చింది నేను ఇంకా వీడికి ఇచ్చేయలేదా? వీడికి ఇచ్చినప్పుడు సార్ ఈ అబ్బాయి నాకన్నా ముందు నేను వచ్చేసిన తర్వాత వచ్చాను సార్ ఈ అబ్బాయి యాడికి? నేను 3వ నెలలో 8వ తేదీ వెళ్ళాను సార్ జైలుకి. నువ్వు గంజాయి కేసులో వెళ్ళావా? ఎంత ఉంది అప్పుడు నీ దగ్గర గంజాయి? అక్కడ ప్యాకెట్ ఎంత? 7 ప్యాకెట్ 7 ప్యాకెట్. ఎవరి దగ్గర తీసుకున్నావు? వైజాగ్ ముగ్గోడు. అప్పుడు